హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ బేసిక్ మీడియం బై సింపుల్ ట్రిక్స్. సో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో బేసిక్ మీడియంలో చాలామంది బేసిక్ మీడియం చాలా డౌట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద సింపుల్ ట్రిక్స్ గైస్. సో ఒకసారి చూడండి. రైట్ ద గివెన్ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్, క్యాలిక్యులేట్ ద oxidation number of each atoms and find out oxidation of reaction, increase the charges. So and reduction of reaction, decrease the charge. Then balance the atoms other than hydrogen and oxygen, and after balance the oxygen atom by adding H2O is required said, and balance the hydrogen atoms by adding H plus is required. So this above steps are acidic medium steps. So if you change the basic medium to above reaction, first basic medium change చేసేటప్పుడు ఫస్ట్ acidic medium చేంజ్ చేస్తాం. సో దట్ acidic medium నుండి మళ్ళీ basic medium చేంజ్ చేయాలి మనం. సో count the H plus ion in the reaction. If 8 plus ions in the left hand side, then you can add 8 OH minus ion in the left hand side and right hand side. That means H ప్లస్ అయాన్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయనుకోండి, అంటే దట్ మీన్స్ ఎసిడిక్ మీడియం మనం చేంజ్ చేసాం. సో దాంట్లో హెచ్ ప్లస్ అయాన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయనుకోండి. సో దట్ అమౌంట్ ఓహెచ్ మైనస్ అయాన్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మనము యాడ్ చేయాల్సి వస్తుంది. దెన్ రైట్ ద రియాక్షన్ అండ్ క్యాన్సిలేట్ కామన్ ఎలిమెంట్స్. Write the reaction and cancel out common elements. So this is the simple tricks guys. First of all మీరు బేసిక్ మీడియం అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిడిక్ మీడియంగా చేంజ్ చేయాలి. ఎసిడిక్ మీడియం నుండి హైడ్రోజన్ హెచ్ ప్లస్ అయాన్స్ కౌంట్ చేసుకొని దట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద సింపుల్ ట్రిక్స్ గైస్. ఇది చూస్తే మనకి వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి here MnO4 minus plus I minus gives rise to MnO2 plus I2. సో మనకు తెలుసు కదా, ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసినా కూడా మనకి ఇంకొకటి వచ్చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు -1. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేసేది ఆల్రెడీ మన వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. సో నేను అన్నిటికీ చేంజ్ చేయట్లేదు, జస్ట్ మీరు ఆ మెథడ్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్స్ దెన్ -4 ఈజ్ ఈక్వల్ టు దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేసుకోవడం కూడా మన వీడియోలో ఉంది, చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద డిక్రీజ్. సో దట్ మీన్స్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. దిస్ ఈజ్ ఇంక్రీజ్. దట్ ఈస్ ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. సో గైస్ మనకి ఆక్సిడేషన్ ఫైండ్ అవుట్ చేసేది కూడా వీడియోలో ఉంది, చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ దిస్ ఇస్ ద రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. +7 నుండి +4కి వచ్చింది అంటే దట్ ఈస్ డిక్రీజ్ కదా, దట్ ఈస్ ద రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. -1 నుండి సంథింగ్ వెళ్తుంది అంటే దట్ ఈస్ ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. ఒకటి ఫైండ్ అవుట్ చేస్తుంది, రిమైనింగ్ దానికి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి సో దట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ యూ కెన్ రైట్ హియర్. And reduction of reaction MnO4 minus gives rise to MnO2. So this is the oxidation of reaction and this is the reduction of reaction. So first మనం acidic mediumలో చేంజ్ చేసుకుంటాం కదా. సో సేమ్ యాజ్ ఇట్ బ్యాలెన్స్ అయోడిన్ ఆటమ్స్. చూడండి, ఇక్కడ I అనేది 1 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనము 2 యాడ్ చేసుకోవాలంతే. 2I మైనస్ గివ్స్ రైస్ టు I2. నెక్స్ట్ సో రిడక్షన్ చూద్దాము. ఇయర్ బ్యాలెన్స్ Mn సేమ్ ఉంది కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్డ్. అంటే Mn ఇక్కడ 1 ఉంది, అదర్వైజ్ Mn సేమ్ ఉంది కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్డ్. అండ్ నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. సో ఇయర్ నో హైడ్రోజన్స్ నో ఆక్సిజన్స్ కాబట్టి దెన్ యూ హ్యావ్ టు రైట్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. బ్యాలెన్స్
balance oxygen atoms by adding H2O. ఆక్సిజన్ ఆటమ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనము H2O యాడ్ చేయాలి. సో ఇయర్ 4 ఆక్సిజన్స్ ఈజ్ దేర్ అండ్ 2 ఆక్సిజన్స్ ఈజ్ దేర్. సో రైట్ హ్యాండ్ సైడ్ 2 H2Os మనం యాడ్ చేయాలి. సో గైస్ MnO4 minus gives rise to MnO2 plus what you have to add 2 H2O. Next, balance hydrogen atoms by adding H plus. సేమ్ యాస్టిగస్గా ఉంటుంది ఇక్కడ వరకు. ఎస్టిక్ మీడియం ఉంది, ఎలా రాస్తామో అదే విధంగా ఉంటుంది. దెన్ ఎస్టిక్ మీడియం నుండి బేసిక్ మీడియం చేంజ్ అవుతుంది. సో H plus, హియర్ 4 hydrogens, there is no hydrogens, so you have to add 4 H plus on left hand side plus 2 H2O. సో హైడ్రోజన్ ఆక్సిజన్స్ అయిపోయింది. సో దెన్ యూ హ్యావ్ టు చేంజ్ బ్యాలెన్స్ చార్జెస్ బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో బ్యాలెన్స్ చార్జ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎస్టిక్లో కూడా నేను చెప్పాను. సో దట్ మీరు ఇక్కడ చూడండి, 2 × -1 గివ్స్ రైజ్ టు 0. దట్ మీన్స్ -2 0. సో 0 ఉంది, -2 ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఇటు సైడ్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ అయితే 2 to 0 అవుతుంది కాబట్టి సో 2I minus gives rise to I2 plus 2 electrons. Then balance charges by adding electrons. చూడండి ఇక్కడ ఈ రఫ్లో చూడండి, -1 plus 4 × 1 gives rise to 0 plus 0. అంటే 3 ఇటు సైడ్ ఉంది, ఇటు 0 ఉంది. ఎప్పుడైనా మనం ఎటు సైడ్ యాడ్ చేయాలి అంటే ఎటైతే ఛార్జ్ ఎక్కువ ఉందో, అంటే 3 ఉంది కదా ఇటు సైడ్, ఎటైతే ఛార్జ్ ఎక్కువ ఉందో అటు సైడే యాడ్ చేయాలి. ఎన్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ మనం 0కి చేయాలి. ఈ 3 ఎలక్ట్రాన్స్కి ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 0 అవుతుంది. కాబట్టి ఎక్కడైతే మైనస్ చార్జ్, ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉందో అటు సైడే మనం యాడ్ చేసుకోవాలి. 0కి చేయాలంటే మళ్ళీ 3 ఎలక్ట్రాన్స్ మనం యాడ్ చేయాలి. కాబట్టి 4H plus 3 electrons gives rise to MnO2 plus 2H2. ఛార్జెస్ అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. జస్ట్ ఏం లేదండి, మీరు ఇక్కడ ఛార్జెస్ చూసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో 3 ఉంది, ఇటు 0 ఉంది. సో ఎటు సైడ్ యాడ్ చేసుకోవాలో ఫస్ట్ చూసుకోవాలి మనం. ఎటు సైడ్ యాడ్ చేసుకోవాలంటే హై ఛార్జ్ ఎక్కడుంది, ఇటు 3 ఇటు 0. హై ఛార్జ్ ఎటు సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి అటు సైడ్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని యాడ్ చేసుకోవాలి అంటే 0కి వచ్చేలాగా, అంటే దీన్ని సాటిస్ఫై చేయాలి ఇది. సో 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సో ఇక్కడ ఆల్రెడీ +3 ఉంది, -3 అంటే 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 3 - 3 0 అవుతుంది కదా. సో దట్ అలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్, బ్యాలెన్స్ ద ఎలక్ట్రాన్స్. బ్యాలెన్స్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అగైన్ ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 3ని ఈ 2తోని, ఈ 2ని 3తోని మల్టిప్లై చేయాలి. సో multiply the balance to multiply the oxidation half reaction by 3. సో అప్పుడు ఏమవుతుంది, 6I 3I2 plus 6 electrons. ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్ బై 2. ఇప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ రాసుకోండి. 2MnO4 - plus
8H plus 2 3s are 6 electron gives rise to 2MnO2 plus 2 2s are 4 and 2 4H2. So these two reactions. So acidic medium is converted to a basic medium. సో మనకి ఇక్కడ చెప్పాను కదా, ద అబోవ్ స్టెప్స్ ఆర్ acidic medium steps, దెన్ యూ కెన్ ఫాలో దీస్ స్టెప్స్ టు. సో acidic medium సో ఇప్పుడు ఏం చేయాలంటే acidic medium ఈజ్ కన్వర్టెడ్ టు basic medium. You can count, so you can count H plus ions and add OH minus ions on both the sides. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనము 8H ప్లస్ అయాన్స్ కౌంట్ చేయాలండి. ఇక్కడ 8H+ ఉన్నాయి, రైట్. చూడండి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో గైస్ ఇక్కడ మనకి 8H+ అయాన్స్ ఉన్నాయి. సో ఈ 8H+ అయాన్స్ ఉన్నాయి కదా. సో ఈ 8H+ అయాన్స్ బేసిక్ మీడియం కౌంట్ చేయాలంటే ఫస్ట్ ఈ 8H+ అయాన్స్ ఉన్నాయి. సో సేమ్ సైడ్ 8OH- అయాన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ యాడ్ OH- అయాన్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ మనము OH అయాన్స్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా ఈ 6 ఎలక్ట్రాన్స్ మనము క్యాన్సిల్ అవుట్ చేసాం కదా. సో క్యాన్సిల్ అవుట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాము. సో ఈ ఈక్వేషన్ రాద్దాము. 2MnO4- ప్లస్ 8H+ క్యాన్సిల్ అవుట్ అయిపోయినాయి. ఇక్కడ ఏముంది ప్లస్ 6I లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ 3I2 ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ 2MnO2 ప్లస్ 4H2O. సో గైస్ ఇప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్. 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేశాక దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఇప్పుడు 8H+ ఉన్నాయి. సో ఈ 8H+ అయాన్స్కి మనం ఏం చేయాలంటే OH- అయాన్ ఎన్ని అయితే 8H+ ఉన్నాయి కదా, 8H+ ఉంటాయో, సో దేర్ ఫోర్ దట్ 8 OH- అయాన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ మనం యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేస్తే 2MnO4- ప్లస్ 8H+ ప్లస్ 6I- ప్లస్ ఇక్కడ ఎన్ని 8OH-. బేసిక్ మీడియం అంటేనే Y అంటే బేసిక్ మీడియం అంటే OH- యాడ్ చేయాలి. ఎసిడిక్ అంటే H+. సో H+ ఫస్ట్ మనం ఎసిడిక్కి H+ అన్ని యాడ్ చేసాం కదా. సో బేసిక్కి కన్వర్ట్ అవ్వాలంటే మనం OHకి యాడ్ చేయాలి. సో ఈ H+ చూసుకోవాలి. ఎన్ని 8H+ ఉన్నాయో అన్ని H+ అయాన్స్ లెఫ్ట్ హ్యాండ్ OH- అయాన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయాలి అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా రాయాలి. సో సేమ్ అండి 3I2 ప్లస్ 2MnO2 ప్లస్ 4H2O ప్లస్ 8OH-. సో ఇటు OH- 8 ఇటు 8OH- రెండు రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఈ H+ OH- అంటే H2O కదా, H+ OH-. దీన్ని H2Oగా రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ప్లస్ 8H+ ప్లస్ దీన్ని 6I సారీ గైస్ 8H+ కాదు 6I ప్లస్ 8H2O. ఈ 8H2Oను రాసుకున్నాం. సో 3I2 ప్లస్
2MnO2 ప్లస్ 4H2O ప్లస్ 8OH మైనస్. ఓకేనా? సో గైస్ ఏం లేదు, ఈ H ప్లస్ OH మైనస్ H2Oగా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ 4H2O అండ్ ఇక్కడ 8H2O, అంటే ఇక్కడ ఏముంది 4H2O ఉంటుంది. సో దట్ ద ఫైనల్ ఈక్వేషన్ ఈస్ 2MnO4 NS ప్లస్ 6I ప్లస్ ఇక్కడ 4H2O gives rise to 3I2 plus 2MnO2 plus 8OH minus. So this is the final equation. First మనం ఎసిటిక్ మీడియం చేంజ్ చేయాలి, then you can convert to OH minus. చూడండి, ఇప్పుడు మనం కౌంట్ చేసుకోవచ్చు హౌ మెనీ ఆటమ్స్ ఇస్ దర్. ఇక్కడ 2 మ్యాంగనీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 మ్యాంగనీస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ I6 ఉన్నాయి, 3 2 6 ఉన్నాయి, అండ్ 4 2 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 ఆక్సిజన్స్ అండ్ 4 and 8. So atoms are satisfied and charges also satisfied. So this is the most important guys, and అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.